పైనేంటి? ఇది భరత్కి తెలుసా? ఈ గాయాలు ఎవరు చేశారు? అతనే. వై? వాట్స్ ద ప్రాబ్లం? ఈ లేడీస్ నీకు తెలుసా? ఎవరు వీళ్ళు? వాళ్ళు నా పార్లర్ ఫ్రెండ్స్. అతను పైనే ఉన్నాడుగా. కమ్ లెట్స్ గో. రామ్మా, వెళ్ళి చూద్దాం. రా, ధైర్యంగా రామ్మా, నేనున్నాను కదా. రా. మీ గ్రూప్లో మొత్తం 5 మంది. ఇప్పుడు అందులో 4 ప్రాణాలతో లేరు. ఎందుకో తెలుసా? బ్యాడ్ కంపెనీ. నీకు ఆ అబ్బాయికి ఏదైనా? ఏం లేదు. మరి వాడు అలా బిహేవ్ చేయడే? ఏదైనా ఉందన్నా పర్వాలేదులే. భరత్ ఎలాగో నిన్ను పట్టించుకోవట్లేదు కదా. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ యూ. అతనితో ఉండడం కష్టమే, కానీ తను లేకుండా ఉండలేను. ఓకే, కమ్. భరత్, నువ్వు అక్కడే ఉండు. విద్యా పైకి రావద్దు. సార్, వైఫ్ సార్. వైఫ్? ఇన్ని రోజులు నీ కంటికి కనిపించలేదా? నువ్వే కదా అతను పైనే ఉన్నాడన్నావు. షో మీ. గో. విద్యా, దాస్, వెయిట్. విద్యా, 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 నీకేం కాదు, నేనున్నాను కదా. విద్యా, కామ్ డౌన్ విద్యా. ఏం కాదు, ఏం కాదు. హే, విద్యా, మేడం, కంట్రోల్ మేడం. ఇలా రండి మేడం. విద్యా, కంట్రోల్ ప్లీజ్. కంట్రోల్ మేడం. కంట్రోల్. విద్యా, మేడం. విద్యా, కంట్రోల్. విద్యా, విద్యా, విద్యా. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కూల్. విద్యా, రిలాక్స్, రిలాక్స్. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? విద్య మీతోనే ఎక్కువ క్లోజ్ అనుకుంటా. ఆబ్వియస్లీ సార్, నేను ఆమె ఫ్రెండ్. ఐఎమ్ ఆల్సో హెర్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చేంత ప్రాబ్లం ఏముందని తనకి? యాక్చువల్లీ షీ స్కీజోఫ్రెనిక్. తన కేసులో నిజానికి అబద్ధానికి డిఫరెన్స్ తెలియకుండా మనసులో ఉన్న బింబానికి రూపం ఇచ్చి దాంతోనే బతుకుతుంది. సో షీఈ్ ఇమాజినింగ్ ద థింగ్స్. ఎందుకనలా? చాలా కారణాలున్నాయి. పాప పుట్టి 2 రోజులకే చనిపోయింది. ఆ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళింది. పాప చనిపోయిన డిప్రెషన్ తట్టుకోలేక లేని బిడ్డతో బతకడం మొదలుపెట్టింది. తనకే తెలియకుండా తన బిడ్డ రోజు స్కూల్కి వెళ్తుంది, బయట ఆడుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది. బాయ్. ఇది భరత్కి తెలుసా? Do you wanna build a snowman? Come on, let's go and play. విద్యా, భరత్కి దీని గురించి తెలుసు, బట్ మనం అతన్ని కూడా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే అతను కూడా బిడ్డ చనిపోయిందన్న డిప్రెషన్లోకి వెళ్ళాడు.
కానీ దాంట్లోంచి బయటికి రావడానికి అతను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఈమెని నెగ్లెక్ట్ చేశాడు. ఈ మాత్రం దానికి ఇంటికి రావడం ఎందుకు? కానీ తను భరత్ని బాగా మిస్ అయింది. అప్పుడే తన మనసులో ఎలాంటి భరత్నైతే లవ్ చేసిందో ఆ భరత్కి ఒక రూపం ఇచ్చి కల్లో అతనితో బతకడం మొదలుపెట్టింది. కొరియర్ సాయి, నైట్ లేట్గా వస్తే కాంపౌండ్ దూకే రావాల్సి ఉంటుంది. నైట్ ఇంటికే రాను. ఏ ఐస్ క్రీమ్ ఏమైనా అమ్మడానికి వెళ్తావా? నా కోసం ఆ పాటని కంటిన్యూ చేస్తారా? ఆ నలుగురు ఆడవాళ్ళ గురించి మీ దగ్గరే ఉందో చెప్పిందా? చెప్పింది. అవన్నీ ఊరికే అంటారు. ఇప్పుడు కూడా ఇది మగాళ్ల ప్రపంచమే. విద్యా, వద్దు విద్య, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, విడదీస్తారు. మనకని సపరేట్ లైఫ్ ఉంది కదా, అది మగాళ్ళు ఇవ్వలేరు, మనమే అది తీసుకోవాలి. అతని కోసం ఎందుకని నీ సంతోషాన్ని కోల్పోతున్నావు విద్య? విద్యా, వీళ్ళ ఫ్రెండ్షిప్ వద్దు. ఒక్క ప్రాబ్లం కూడా రాదు. నాకు ఇల్లుంది, నువ్వెప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. నా బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నీకు నేను ఇంట్రో ఇవ్వనా? విద్యా, వద్దు విద్యా. భరత్ తన్ని పట్టించుకోకపోవడం వల్ల తను కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా డైలమాలోనే ఉంది. ఆమె డైలమాలోనే ఉంది, కానీ ఆమె లోపలున్న భరత్ క్లియర్గానే ఉన్నాడు. హీ హాస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ హర్. అయితే భరత్ వదిలేసి ఇంకో రిలేషన్షిప్లో ఉండటం తప్పు కదా? మొదట 1-2 సార్లు తప్పుగా అనిపిస్తుంది, ఆ తర్వాత అదే మన డెసిషన్గా అయిపోద్ది. యూసఫ్ కూడా లేకరా? యూసఫ్ కూడా మెట్రో దగ్గర. అక్కడే ఉండు, నేను వస్తాను. ఆ మూడో లేడీని ఇన్స్పెక్టర్ భరత్ వాళ్ళ వైఫ్తో చూసాం సార్. పాజిటివ్. మీరనుకున్నట్టు అది ఆ చనిపోయిన అమ్మాయిది కాదు. దేర్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ టు యూ. ఆ మర్డరర్ ఒక అమ్మాయి. బై ద వే, ఆమె బ్లడ్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్, బట్ ఐ కెన్ హెల్ప్ యూ. సార్, మీరిచ్చిన బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. భరత్ వైఫ్ విద్యాది అది. పప్పు, Okay guys, any special request? Hi, హాయ్. ఏ సాంగ్ కావాలి? షాన్ పాల్, ఏకాన్, ఆఫజాక్. నా కోసం ఒక తెలుగు పాట ప్లే చేయండి. తెలుగు పాట? నైట్ లైఫ్, పార్టీస్, నీ పని ఎంజాయ్ చేయడం కదా, హ్యాపీ లైఫ్ కదా. హ, ఎక్కడండి, అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక మూలన నిల్చునే లైఫే కదా. అస్సలు నచ్చలేదు. త్వరలో బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. పాపం ఆ నలుగురు, నేనలా చేసి ఉండకూడదు. నువ్వేం తప్పు చేశావు? నీ లోపలున్న నేనే కదా చేశాను. నువ్వు అడిగిన టైం నేను ఇచ్చుంటే ఇవన్నీ అసలు జరిగేవే కాదు కదా. హే 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 విద్య, నేను పెంచిదాన్నని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నీతో బతకడం కష్టమే.
కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. నా కోసం ఆ పాటని మళ్ళీ పాడతావా?